సో మన ట్రంప్ ఎప్పుడైతే ఈ టారిఫ్లు అని చెప్పి మన ఇండియా పైన కక్షగట్టి విపరీతంగా టారిఫ్లు వేస్తున్నారు, అప్పటి నుంచి మనవాళ్ళు కూడా ఏం చేశారంటే ఈ స్వదేశీ వస్తువులనే వాడదాం, అన్నీ కూడా ఈ విదేశీ వాటిని పక్కన పెట్టేస్తే ట్రంప్ గాడికి బుద్ధి వస్తుంది అని చెప్పి మనవాళ్ళు కూడా అనుకున్నారు. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ యాప్లు ఏవైతే ఉన్నాయంటే గూగుల్ కావచ్చు, ఫేస్బుక్, మెటా, లేకపోతే వాట్సాప్, ఇట్లాంటివన్నీ కూడా అమెరికా యుఎస్ బేస్డ్ యాప్స్. సో ఇవి మనం వాడతాం మానేస్తే చాలు ఇండియన్స్ అందరూ కూడా ఆ నష్టం వాళ్ళకి తీవ్రంగా ఉంటుంది అనే విధంగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ మధ్యకాలంలో ఈ వాట్సాప్కి ప్రత్యామ్నాయంగా టెలిగ్రామ్ అనుకున్నారు. సో టెలిగ్రామ్ కూడా వాట్సాప్ని కొంత దెబ్బతీసింది. భారీ స్థాయిలో టెలిగ్రామ్ యూజర్స్ ఈ రోజుకి ఉన్నారు. అయితే టెలిగ్రామ్లో కూడా కొంత మైనస్లు ఉన్నాయనుకుని అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఈ వాట్సాప్ని రీప్లేస్ చేసే విధంగా ఒక ఇండియన్ యాప్, ఈ యాప్ పేరు అరట్టై అన్నమాట. సో ఈ అరట్టై యాప్ వాడటం వల్ల క్రమేపీ మన వాళ్ళందరూ కూడా ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవటం వల్ల వాట్సాప్ యూజర్ల సంఖ్య తగ్గిపోతుంది. ఇలాగే మనం ఫేస్బుక్కి ప్రత్యామ్నాయం ఒక యాప్, గూగుల్కి ప్రత్యామ్నాయంగా ఒకటి, ఇట్లాంటివన్నీ స్వదేశీ యాప్లను వాడితే మెల్లమెల్లగా వాళ్ళకి దెబ్బ పడుతుంది. ఆ దెబ్బ పడితే ట్రంప్ గారు ఇట్లాంటివి మానుకుంటాడని చెప్పి ఇండియన్స్ అందరి ఆలోచన. దాంతోపాటుగా మన స్వదేశీ పరిజ్ఞానంపై ఆధారపడదాం, విదేశాలను నమ్ముకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ టెక్నాలజీ మనకు అవసరం లేదు. ఇక్కడి నుంచే చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు మేధావులు అక్కడికి వెళ్ళి మన టెక్నాలజీ ఉపయోగించే ఆ యాప్స్ అని డెవలప్ చేశారు. సో అదేదో ఇండియా యాప్సే వాడితే వాళ్ళ దెబ్బ కొట్టచ్చు అని చెప్పి ఒక ఉద్యమం బలంగా మొదలైంది. సో అందులో భాగంగా ఇప్పుడు చాలామంది యూజర్లు ఈ అరట్టై అని ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. సో ఈ అరట్టై యాప్కి మరి వాట్సాప్కి ఏం డిఫరెన్స్, రెండిట్లో ఏది గొప్ప ఏది బాగుంటుంది అని చూస్తే